మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకును మీ కుటుంబాలకును మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, మీరు మాత్రమే కాదు, ఇతరులకు కూడా వాక్యాన్ని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. మరి దేవుని వాక్యము చేత ఒకరికొకరు మనము హెచ్చరించుకొనొచ్చు, సరిచేసుకొనొచ్చు. ఆయన రాజ్యములో మనము అందరము కూడా నిలవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ పూట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కార్య అనుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు, కానీ పెంతుకోస్తు వరకు ఎఫెసీయులలో నిలిచి ఉండును. దైవజనుడు పౌలు ఇక్కడ సంఘముతో చెప్తున్నారు, కార్య అనుకూలమైన మంచి సమయం ప్రాప్తించింది, కానీ ఎదిరించువారు అనేకులు ఉన్నారు. పెంతుకోస్తు వరకు ఎఫెసీయులలో నిలిచి ఉండును. ఈ వాక్యములో గమనించాలి, దేవుని సన్నిధిని ఎదిరించుకోండి. దైవజనుడు అక్కడ చెప్తున్నాడు, ఆ సమయంలో మంచి సమయం ప్రాప్తించి ఉంది, కానీ ఎదిరించేవారు అనేకులు ఉన్నారు. అక్కడ ఈ పూట వాక్యములో ఎదిరించేవారు అనేకులు లోకములో మనకు కనపడతారు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని ఎదిరించేవారు నష్టములో, కష్టములో, నానా విధమైన అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతారు. ఈ పూట వాక్యం ఏంటంటే ఎదిరించువారుగా నీవు ఉండకూడదు, దేవుడి వాక్యాన్ని ఎదిరించేవారుగా ఉండకూడదు. చూడండి, అపోస్తుల కార్యములలో 20వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాం. నేను వెళ్ళిపోయిన తర్వాత ఘోరమైన తోడేలు మీలో ప్రవేశించునేనో అని నాకు తెలియచేయుచున్నది, వారి మధ్య కనికరపడిరి అని రాయబడి. దైవజనుడు ఇక్కడ నేను వెళ్ళిన తర్వాత ఘోరమైన తోడేలు అంటే అపవాది తంత్రములు ఒకవేళ మీలో ప్రవేశించబడతాయేమో, చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కూడా చర్చిలో, సంఘములో, మందిరములో విన్నంతవరకు బాగానే వింటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఘోరమైన తోడేల స్వభావాలు, ఆ మాటలు, ఆ కొండెపు మాటలు, ఆ వ్యతిరేకమైన మాటలు, అది ఏం చేస్తుందంటే దేవుణ్ణి, దైవ సన్నిధిని, దేవుడి దగ్గర నువ్వు నేర్చుకున్న మాటల్ని ఎదిరించేటువంటి స్వభావాలు అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. అందుకని అక్కడ అంటాడు, ఘోరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునేమో అని నాకు తెలియచేయుచున్నటువంటి విషయాన్ని సంఘానికి తెలియజేస్తుంది. నువ్వు నేర్చుకున్న బోధకు హితబోధన అనుసరిస్తూ వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి స్వభావాలు వచ్చినాయి అంటే అక్కడ ఏం కలుగుతుందంట, దేవుని మాటల్ని ఎదిరించేవారు ఉన్నారు. ఎదిరించకూడదు. ఎందుకంటే మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో 2వ వచనములో ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా అనెను. ఏమన్నాడు? మీరు మారు మనసు పొందిన బిడ్డ వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో మీరు ప్రవేశించలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్నవాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చూశారు, ఈరోజు మనం చూస్తే యేసుప్రభు వారు ఒక బిడ్డలను, అర్థమైందండి, చిన్న పిల్లలను చూసి వాళ్ళ మనస్తత్వము గలవారుగా ఉండాలి. మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు. కాగా ఈ బిడ్డల వంటి వారుగా మిమ్మల్ని మీరు తగ్గించుకోగలిగితేనే కానీ ఇదిగో మీరు పరలోక రాజ్యములో గొప్పవారు అనిపించబడు. ఇవాళ రేపు ఎలా ఉన్నదంటే కాస్త ప్రార్థన నేర్చుకున్నారంటే సంఘం మీద వ్యతిరేకం,
వీళ్ళు నడిపించిన సేవకుడి మీద వ్యతిరేకం. ఎదిరించటం, సంఘాన్ని ఎదిరించటం, సేవకుడిని ఎదిరించటం. వీళ్ళని చక్కగా ప్రార్థన అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియక చక్కగా చిన్న పిల్లలని పాలతో పెంచినట్లుగా పెంచుకుంటూ ఆత్మీయతలు సంఘములు పెంచుకుంటూ వస్తే కొంతమంది చూడండి రెక్కలు రాగానే ఎగిరిపోయిన పక్షుల్లా. ఎగిరిపోయిన పక్షులు కాదండి. కొంతమందిని చూస్తే దారం తెగినటువంటి గాలిపటంలాగా ఎటు వెళ్ళిపోతారు, ఎటు గాలి వీస్తే అటు. అలా ఉండకూడదు. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు మారు మనసు పొందిన బిడ్డల వారు అయితే కానీ పరలోక రాజ్యములో మీరు ప్రవేశించరు. ఎలా ఉండాలంట? నీవు నీకు ఇచ్చిన సంఘములో ఆత్మీయతలో నిన్ను నీవు తగ్గించుకొని అట్టివారే గొప్పవారని యేసు ప్రభువారు చక్కగా మాట్లాడు. ఈరోజు నువ్వు సంఘాన్ని ఎదిరించేటువంటి అనుభవంలో ఉన్నావా? సంఘానికి లోబడే అనుభవంలో ఉన్నావా? సేవకుడిని ఎదిరించే మరి మార్గములో ఉన్నావా? సేవకుడు చెప్పే ప్రతి మాట ఉపదేశమును అంగీకరించే మార్గములో ఉన్నావా? విన్న వాక్యమును బట్టి గౌరవంగా దేవుని వాక్యాన్ని గౌరవించి ఆ గౌరవంగా సగౌరవంగా ఆ వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకు ఉన్నదా? వాక్యాన్ని పక్కన పెట్టి నా బ్రతుకు నాదే అనేటువంటి స్థితిలో ఉన్నదా? ఎక్కడ ఎదిరిస్తున్నావు దేవుని? ఎదిరించేవారు శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట మీరు చదివితే కీర్తన గ్రంథంలో 2వ కీర్తన 4వ వచనాలు చదువుతున్నాం. 2వ కీర్తన 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహాసం చేస్తాడు. ఎందుకని? వీళ్ళు వాక్యం వింటారు, దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, దేవునికి లోబడట్లేదు. చాలామంది కూడా అదే. అందుకని ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు వారిని చూసి అపహాసం చేస్తున్నాడు, నవ్వుతున్నాడు. కారణం ఏమై ఉన్నదంటే ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నానా విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో పడిపోవటానికి గల కారకులు ఉన్నారని బైబిల్ చెబుతున్న సంగతులను మనం అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే ఈరోజు మనము దేవుని సన్నిధిని, దేవుని సేవకులను, ఆత్మీయ జీవితంలో నీకు ఇచ్చిన సంఘాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదిరించకూడదు. ఎందుకంటే రోమపత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో, కాబట్టి అధికారమును ఎదిరించువారు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటారు. చూసారా? దేన్ని ఎదిరిస్తున్నారంటే, కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎదిరించేటువంటి స్వభావాలు అంటే వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం కాదని అర్థమైందండి. దేవుణ్ణి ఎదిరిస్తున్నారు ఇప్పుడు. అందుకని అంటున్నాడు, దేవుణ్ణి ఎదిరించేవారు వారి నియమాన్ని ఎదిరిస్తున్నారు, తాము శిక్షకు అర్హులుగా తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ వాక్యమును బట్టి, వాక్యము రాయబడిన మాట, మనం ఎట్టి పరిస్థితుల్లో ఎదిరించే వారిని అనేకులు ఉన్నారు, కానీ ఆ ఎదిరించే వారిలో నువ్వు ఉండకూడదు. దేవుడి వాక్యాన్ని గౌరవించు, దేవుని మాటకు లోబడి ఉండు, దేవునితో నిబంధన చేసుకో. తగిన సమయంలో వాక్యమును బట్టి నిన్ను ఆయన ఆశీర్వాదములైనటువంటి అనుభవాల మధ్యలో హెచ్చింపు జీవితం అనేది దేవుడిలో నిలిచి ఉంటుంది. ఇటు భూ సంబంధముగా ఆశీర్వదించబడతారు, అటు పరలోక సంబంధముగా ఆయన గొప్పవారుగా ఎంచబడతారు. మనము ఆయన్ని గౌరవించి, వాక్యాన్ని గౌరవించి, సేవకులను గౌరవించి, సంఘాన్ని గౌరవించి, ఒకరికొకరము వాక్యమును బట్టి ఆదరణ కలిగి లోపరుచుకోవాలి. ఎక్కడ కూడా ఎదిరించద్దు. ఎదిరించేవారు ప్రభుత్వము అనగా దేవుడు బైబిల్ చెప్పినటువంటి చట్టాన్ని, ఆజ్ఞలను ఎదిరించటం వలన తనకు తానే శిక్షావిధి ఎందరో తెచ్చుకున్నారు. నీవు అలా ఉండకూడదు. దేవుని యందు నువ్వు నమ్మకము కలిగిన వారై ఉండాలి. అట్టి కృప మీకును మీ కుటుంబాలకు కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా కార్య అనుకూలమైన మంచి సమయం వచ్చిన్నది, కానీ దైవజనుడు చెప్పారు ఎదిరించేవారు అనేకులు ఉన్నారని. అవునయ్యా, లోకములో అనేకులు ఇప్పటికు కూడా యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తుని ఆరాధించకూడదని ఎందరో ఎదిరించేవారు ఉన్నారు.
ప్రభు ప్రతి ఒక్కరిని అయ్యా మరి మీ మీద మనసు నిలుపుకొని ఎక్కడ కూడా వారు ఎదిరిస్తున్నారో, తాము ఎదిరిస్తున్నారు, దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నారనే సత్యాన్ని తెలుసుకొని ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా ఎక్కడ కూడా ఎదిరించక మీకు లోబడి మిమ్మల్ని మీ సన్నిధిలో తాను తగ్గించుకొని ఆత్మీయతలు మరింతగా భద్రపరుచుకునే కృప చూపించి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.